मीठे बच्चे, बाबा आए हैं तुम्हारा ज्ञान योग से सत्य श्रृंगार करने। इस श्रृंगार को बिगड़ने वाला देहाभिमान, इसलिए देह से ममता निकाल देना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు మీకు జ్ఞాన యోగాలతో సత్యమైన అలంకరణ చేస్తున్నారు. ఈ అలంకరణని పాడు చేసేది దేహాభిమానం. బాబా అయితే సత్య అలంకరణ చేస్తున్నారు, ఈ అలంకరణ పాడు చేసేది దేహాభిమానం. కాబట్టి ఈ దేహంపై, ఈ శరీరంపై మమత తొలగించండి. ఈ శరీరంపై మమత తొలగించండి అంటున్నారు బాబా. ఎందుకని? సత్యమైన అలంకరణ భగవంతుడు చేస్తుంటే అలంకరణని పాడు చేస్తుంది. ప్రశ్న, జ్ఞాన మార్గకి ముంచు సీడి కౌన్ చढ़ सकता है? జ్ఞాన మార్గంలో ఉన్నతమైన మెట్లు ఎక్కడం ఏంటి? జ్ఞాన మార్గంలో ఉన్నతమైన మెట్లు ఎక్కడం అనగా ఏంటి? ఏంటట ఎక్కడము అంటే? जिनका अपने देह में किसी भी देहदार में ममता नहीं है, మీకు మీరు మీ శరీరంపై కానీ ఏ శరీరదారులపై కానీ మమత ఉంచకుండా ఉండడమే మెట్లు ఎక్కడం. మీ శరీరంపై, ఈ శరీరదారులపై కూడా ఎవరిపైనా మమత లేకుండా ఉండడమే అంటున్నారు. ఏక బాబా సే దిల్ కా సత్య ప్రీతి किसका भी नाम रूप के नहीं बंसती है, वही ज्ञान मार्ग के ऊंच सीढ़ी चढ़ सकता है. ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉంచటం, ఒకే ఒక తండ్రితో సత్యమైన ప్రీతి ఉంచుకోవటము, ఎవరి యొక్క నామరూపాల్లో చిక్కుపోకూడదు. ఎవరి యొక్క నామరూపాల్లో చిక్కుకోకూడదు. వీరే జ్ఞాన మార్గంలో ఉన్నతమైన మెట్లు ఎక్కినట్లు. వీరే జ్ఞాన మార్గంలో ఉన్నతమైన మెట్లు ఎక్కినట్లు. एक बाबा से दिल के मोहब्बत रखने वाले बच्चे सब आशा को पूरा हो जाते हैं. ఒక్క తండ్రితోనే హృదయపూర్వకమైన ప్రేమ ఉంచిన పిల్లల యొక్క అన్ని ఆశలు పూర్తవుతాయి. అన్ని ఆశలు పూర్తవుతాయి. ఎవరైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బాబాను ప్రేమిస్తూ ఉంటారో అటువంటి పిల్లల యొక్క అన్ని ఆశలు పూర్తవుతాయి. नाम रूप में फंसने का बीमारी बहुत कड़ी है, इसलिए बाप दादा वार्निंग देते हैं. నామరూపాల్లో చిక్కుకోవడం చాలా కఠినమైన రోగం. నామరూపాల్లో చిక్కుకుపోవడము అంటే బాబా చెప్తున్నారు చాలా కఠినమైన రోగం. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నారు బాబా, మామూలుగా చెప్పట్లేదు, వార్నింగ్. बच्चे तुम एक दो को नाम रूप में फंस अपना पद भ्रष्ट मत करो. పిల్లలు మీరు ఒకరికొకరు నామరూపంలో చిక్కుకొని మీ యొక్క పదవిని భ్రష్టం చేసుకోకండి. మీ పదవిని భ్రష్టం చేసుకోకండి. ఎవరు భ్రష్టం అవుతారు? ఒక్కరికి ఒకరు నామరూపంలో చిక్కుకుపోతే. ఎంత దగ్గర సంబంధాలైనా ఏది ఏమైనప్పటికీ కూడా చిక్కుకోకూడదు అంటున్నారు బాబా. కలిసి ఉండడం వరకే తప్ప లోపల చిక్కుకునేది మాత్రం ఒక్కరి యొక్క స్నేహ ప్రేమలను చిక్కుకోవాలి. గీతి తుమ్ హో పాకే హమ్నే పానా, మిమ్మల్ని పొంది నేను సర్వస్వాన్ని పొందాను. ఓం శాంతి. मीठे मीठे बच्चे इस गीत का अर्थ को अच्छा तरह से जान गई होगी, फिर भी बाबा एक एक लाइन का अर्थ बताती है. మధురాతి మధురమైన పిల్లలు పాట యొక్క అర్థాన్ని మంచి రీతిగా తెలుసుకున్నారు కదా. బాబా ఒక్కొక్క లైన్ యొక్క అర్థాన్ని పిల్లలకి అర్థం చేస్తున్నారు. ఇన్ ద్వారా బచ్చం కో ముఖం అకోల సక్తా హై బడా సహజ అర్థ హే. వీరి ద్వారా పిల్లల యొక్క నోరు కూడా తెరిపించారు. ఇది చాలా సహజమైందే.
अब तुम बच्चे बाबा के जानते हो तुम कौन है పిల్లలు మీ తండ్రిని తెలుసుకున్నారు మీరు ఎవరు బ్రాహ్మణ బ్రాహ్మణేంకో శివంశీ సరి దునియా హే మీరందరూ బ్రాహ్మణ బ్రాహ్మణేలు ప్రపంచమంతా శివంశీలే అంటే అందరూ శివుని యొక్క సంతానమే ఆత్మరూపంగా अब नई रचा रची रही है तुम सन्मुख हो तुम जानते हो वेद का बाबा से ब्रह्मा द्वारा ब्राह्मण ब्राह्मणों को सारी विश्व की भाषा ले रही है కొత్త రచన బాబా రచించారు మీరు సన్ముఖంలో కూర్చున్నారు మీకు తెలుసు అనంతమైన తండ్రితో బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ బ్రాహ్మణీలుగా అయ్యారు మీరే విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు सारी धरती उनको बीचे सागर नदी इंको आ गई है మొత్తం భూమి అంతటిపైన నదులు సాగరం అన్నీ ఉన్నాయి బాబా हम आपस सारी विश्व भाषा ले रही है पुरुषार्थ कर रही है బాబా మేము పరస్పరంలో రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నాము దానికోసమే మేము పురుషార్థం చేస్తున్నాం కూడా చేసే ప్రయత్నం అంతా దానికోసమే हम कल्प कल्प के बाबा से वर्षा लेते हैं जो हम राज्य करते हैं सारे विश्व पर हम भारतवासियों को राज्य होता है और कोई नहीं होते हैं మేము కల్ప కల్పం కూడా బాబాతో వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం మేము రాజ్యం చేస్తాము విశ్వ రాజ్యాధికారులుగా భారతవాసులది ఆయన రాజ్యం మేము చేస్తాం తప్ప ఇంకెవరు కాదు चंद्रवंशी नहीं होते चंद्रवंशी కాదు सिर्फ सूर्यवंशी लक्ष्मण का राज्य है बाकी सब बाद में आते हैं కేవలం సూర్యవంశీలు అనగా లక్ష్మీనారాయణలే రాజ్యం చేస్తారు మిగతా వాళ్ళందరూ తర్వాత వస్తారు ఏ అభి జాంతే హో వహా తో కుछ పత్తా नहीं रहता है మీకు తెలుసు అక్కడ ఏమీ తెలియదు ఎక్కడ సత్యంలో కేవలం రాజ్యం అక్కడ అనుభవించడమే తప్ప మిగతావి ఏమి అక్కడ తెలియదు అంటున్నారు బాబా अगर किसी पाया तो सिर्फ कैसा पाया ये प्रश्न उठाती है सिर्फ यही समय सारी सृष्टि चक्र का नॉलेज ही फिर यही गुम हो जाएगा ఒకవేళ పొందామని తెలిస్తే ప్రశ్న వస్తుంది ఎలా పొందామనేది కానీ అవన్నీ తెలియవు కదా అంటున్నారు బాబా సృష్టి యొక్క నాలెడ్జ్ అంతా నేను మీకు ఇచ్చాను దాని తర్వాత మాయమైపోతుంది అభి తుమ్ జాన్తే హో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు वेद का बाबा आया हुआ है जिनके गीता का भगवान कहा जाता है అనంతమైన తండ్రి వచ్చారు వీరికి గీతా భగవంతుని చెప్పాలి भक्ति मार्ग में पहले पहले सर्वशास्त्र शिरोमणि गीता सुनते हैं गीता का साथ भागवत महाभारत भी है भक्ति बहुत समय के बाद शुरू होते हैं భక్తి మార్గంలో మొట్టమొదట సర్వశాస్త్ర శిరోమణి గీత అనేది మహిమ ఉంది ఏంటి అది వినిపిస్తారు గీత తోడు మళ్ళీ భాగవతం మహాభారతం ఇవన్నీ భక్తిలో ఉండవలసినవే భక్తి చాలా సమయం నడుస్తుంది आहिस्ते आहिस्ते मंदिर बनेंगे शास्त्रों की बनेंगे 300-400 वर्ष लग जाते हैं నెమ్మది నెమ్మదిగా ఏమవుతుంది అంటే మందిరాలు తయారు చేస్తారు శాస్త్రాలు తయారు చేస్తారు అంటే భక్తి మొదలైన వెంటనే ఇవన్నీ ఉండవు అలా నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ తయారవుతూ ఉంటాయి ఇక వందల వేల సంవత్సరాలు చూపిస్తారు అభి తుమ్ బాబా సే షణ్ముఖ సునతే హో जानते हो परमपिता परमात्मा श्री बाबा ब्रह्मा तन में आई है మీకు తెలుసు బాబా చెప్తున్నారు పరంపిత పరమాత్మ శ్రీ బాబా బ్రహ్మతనంలో వచ్చారు వారి పిల్లల మీరు బ్రాహ్మణులు సత్యకి నహి జాంతే हम చంద్రవంశీ సూర్యవంశీ హే సత్యగులైతే ఇవేమీ తెలియవు మేము సూర్యవంశులము చంద్రవంశులకు అయ్యాము అనే విషయం అభి బాబా तुमको सारे सृष्टि का चक्र समझा रही है బాబా సృష్టి యొక్క ఆది మధ్య అంతకు జాంతే హే ఇప్పుడు మీరు పిల్లలు సృష్టి యొక్క ఆది మధ్య అంచం అంతా అర్థం చేసుకున్నారు సృష్టి యొక్క ఆది మధ్య అంశాన్ని మీరు తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా ఇంకా కహా జాతా హై జాని జనహివర్ నాలెడ్జ్ఫుల్ వీరికే చెప్తారు అన్ని తెలిసిన వారు అని శ్రీ బాబాకు కిస్కా నాలెడ్జ్ హై కోయి నహీ జాంతే సిర్ఫ్ నామ్ రఖా దియా హై గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అయితే బాబా చెప్తారు ఈ విషయాలు ఎవరికి తెలియదు కేవలం అంటారంటే ఇది గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ అని భగవంతుడి దగ్గర నాలెడ్జ్ ఉంటుంది అని वो समझाती गॉड सभी को दिल का जानने वाला है अभी तुम जानते हो हम श्रीमत पर चलते हैं बाबा कहते माँ मेरे को याद करो
జిస్కే తుమ్ ఆదా కలిసి యాద కర్తే ఆయి హో. కానీ వాళ్ళు ఏమంటారు అంటే భగవంతుడికి అందరి మనసులో ఏమున్నాయి తెలుస్తాయి అని అంటారు. కానీ అలా కాదు కదా. మీకు తెలుసు, మీరు శ్రీమతంపై నడుస్తూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, నా ఒక్కరి యొక్క సొంతయే చేయండి. నా ఒక్కరి సొంతలోనే శక్తి. అర్ధకల్పం మీరే కదా నన్ను సొంతి చేశారు. ఇప్పుడు నేను వచ్చాను, అది నా ఒక్కరి సొంతయే చేయండి. अब तुमको ज्ञान मिलता है, భక్తి छूट जाते हैं, दिन सत्य రాత్రి కలిగు. బాబా అంటున్నారు, నీకు జ్ఞానం లభించింది, భక్తి వదిలిపోయింది. దినం పగలు సత్యుగము, రాత్రి కలిగము. పావు నరక తరఫు మోహ స్వర్గ తరఫుకి. అందుకే నరకం అంటే పాదాలు చూపిస్తారు, ముఖం అంటే స్వర్గం వైపు చూపిస్తారు. प्रियर घर से होकर ससुर घर आएगा, यही प्रिय श्री बाबा आते श्रृंगार करने का, यह श्रृंगार बिगड़ हुआ है. ఇక్కడ పుట్టింటి నుండి అత్తింటికి మీరు వెళ్తున్నారు. ఇప్పుడు మీకు మీ ప్రియుడు మీరు అలంకరణ చేస్తున్నారు. ఎందుకు? మీ అలంకరణ అంతా పాడైపోయింది. అత్తింటికి వెళ్ళాలి అంటే అలా వెళ్ళాలి, అలంకార మూర్తులై వెళ్ళాలి, సంపన్నంగా అయి వెళ్ళాలి. అందుకు అలంకరిస్తున్నారు. పత్త బంతే హో శృంగార్ బిగడ్ జాతా హై, అవి పత్త పాపి నీచే పని పడే హే. ఎప్పుడైతే పత్తులుగా అయిపోయారో మీ శృంగారం అంతా, మీ అలంకరణ అంతా పడైపోయింది కదా. ఇది గుణాల శక్తుల యొక్క. అందుకే ఇప్పుడు పతితులము, నీచులము, పాపిలమన్నారు. బాబా अब बाप द्वारा तुम मनुष्य देवता बन रही है, बेगुण गुणवान बन रही हो, जानते हो बाबा का याद करने और समझाने कोई भी पाप नहीं करेगा. ఇప్పుడు బాబా ద్వారా మానవుని దేవతలుగా అవుతున్నారు. ఏ గుణాలు లేని వారిని గుణవాన్లుగా తయారు చేస్తున్నారు. మీకు తెలుసు, ఏం తెలుసు? బాబా స్మృతి ద్వారానే, జ్ఞానం యొక్క శక్తి ద్వారానే మా ద్వారా ఏమీ పాపం జరగదు. ఈ రెండు ఎప్పుడైతే మన లోపల అటెన్షన్ లో ఉంచుకుంటామో అప్పుడు పాపం జరగదు. कोई तमो प्रधान चीज नहीं खाएगा, मनुष्य तीर्थ पर जाते, कोई बैगन छोड़ आते, कोई मांस छोड़ आते. यह 5 विकर का दान है, क्योंकि देह अभिमान सबसे बड़ा खराब है. गड़ी गड़ी देह अभिमान ममता पड़ा जाते हैं. బాబా చెప్తున్నారు, తమో ప్రధాన వస్తువుల మీద తినరు కదా. మనుషులు తీర్థయాత్రలకు వెళ్తారు, వదిలేసాము అంటారు, మాంసం వదిలేసాము అంటారు. కానీ పంచవికారాన్ని దానం చేయాలి. ఎందుకంటే దేహ అభిమానమే అన్నింటికన్నా పెద్ద ఖరాబ్ వస్తువు అంటున్నారు బాబా. ఈరోజు గడి గడికి దేహం అభిమానం మమతలోకి తీసుకొచ్చేస్తుంటది. అందుకని బాబా అంటున్నారేమి, మమత తొలగించండి, అభిమానం తొలగించండి, ఆత్మ మనకి బదులుగా దేహంలోకి రాకండి. बाबा कहते बच्चे इस ममता छोड़, देह की ममता नहीं छोड़ने से फिर औरों को देह दर्ज का ममता लगा जाता है. బాబా చెప్తున్నారు, పిల్లలు ఈ శరీరంపై మమత తొలగించండి. మీ శరీరంపై మమత తొలగించకపోతే ఇంకా ఇతర దేహదారులపై మమత మీకు ఎలా తొలగుతుంది అని ప్రశ్నించారు. అవునా? మన మీదే మనకి చాలా అభిమానం, అదే అవతల వాళ్ళపై కూడా మనం చూపిస్తారు. ఇక్కడ ముందు మీరు వదలండి. బాబా कहते बच्चे एक से प्रीत रखो, औरों के नाम उसके मत फंसे. పిల్లలు ఒక్కరితోనే ప్రీతి ఉంచండి. ఇతరులపై ఉన్న నామరూపాల్లో చిక్కుకొని ఉన్నారు, వాటిని తొలగించండి. నామరూపాల్లో చిక్కుని ఉన్నామని ఎలా తెలుస్తుంది? గడి గడికి వాళ్ళే గుర్తొస్తుంటారు, వాళ్ళ కోసమే ఆలోచిస్తారు, వారి కోసమే మాట్లాడుతూ ఉంటారు. అది ప్రీతి అంటున్నారు బాబా. बाबा ने गीता का अर्थ समझाया है, वेद का बाबा से वेद का वर्षा भाषा ले रही है. ఇప్పుడు ఆ బాబాని గీత యొక్క అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రితో అనంతమైన స్వర్గ వారసత్వం తీసుకుంటున్నారు. इस भाषा का कोई छीन नहीं सकता, वह दूसरा कोई भी नहीं छीनेंगे कैसा. మీ రాజ్యాధికారాన్ని ఎవ్వరు క్షీణింప చేయలేరు, ఎవరు క్షీణింప చేయలేరు అంటున్నారు బాబా మధ్యలో. అవి తుమ్ బచ్చం కో శ్రీమత పర్ చల్నా హై, ఇప్పుడు మీరు శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉన్నారు. నా చల్నే సే యా దరఖనే సే ఊంచ కభీ నహీ సకేగా. మీరు నడవకపోతే, నా స్మృతి చెయ్యకపోతే ఉన్నత స్థితి ఎలా పొందుతారు చెప్పండి అడుగుతున్నారు బాబా. పొందగలరా? పొందలేరు. శ్రీమత్ भी जरूर साकार द्वारा लेने पड़े,
ప్రేరణ से मिल नहीं सकता. శ్రీమతాన్ని తప్పనిసరిగా ఏం చేయాలి? సాకారంగా తీసుకోవలసిందే, నడవలసిందే. లేదు అంటే ప్రేరణతో ఏమి మీకు లభించేది లేదు అంటున్నారు బాబా. నడవకుండా సలహా ప్రకారంగా कईयों को धामण आ जाते, हम तो शिव बाबा की प्रेरणा से लेते हैं. अरे प्रेरणा की बात नहीं, भक्ति मार्ग के जो नहीं ప్రేరణ देते मन बना भव. కొంతమంది అంటారట, చాలా అహంకారం చూపిస్తారు, మాకు శ్రీబాబాతో ప్రేరణ తీసుకున్నాము అంటారు. ఒకవేళ ప్రేరణ అనే విషయం భక్తి మార్గంలో ఉంది, అంతేగాని ఇక్కడేం ప్రేరణ అనేది రాదు. డైరెక్ట్ శ్రీమతం ఇస్తుంటే ఇక మన్మన భావంలో ఉండండి. యహా తో సాకార్ మే ఆకర్ సమझाना పడతా హై. కానీ ఇక్కడ సాకారంగా బాబా వచ్చి అర్థం చేస్తారా, అది అర్థం చేసుకొని నడవండి వారు చెప్పిన ప్రకారంగా. సాకార్ బిగర్ మతలబ్ కైసా దే సక్తా హై. సాకారంగా వారి సలహాలు ఏంటి, ఎలాగా మీకు అర్థం చేసుకుంటారు. బహుత్ బచ్చే బాబా సే రుతా కరకైతే అంతో శ్రీ బాబాకి హే. చాలా మంది పిల్లలు బాబాతో అలుగుతూ ఉంటారట, మాకు శ్రీ బాబాతోనే కానీ సాకారంతో సంబంధం లేదని. తుమ్ జాంతే హో శ్రీ బాబా బ్రహ్మ ద్వారా हमको బ్రాహ్మణ బంతే హే. మీకైతే తెలుసు కదా అంటున్నారు. ఎలాగా? బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులుగా తయారు చేశారు. అలాంటి సాకారం లేకుండా ఎలాగవుతుంది? పహలే బచ్చే బంతే హే నా ఫిర్ समझ मिलते ही हमको दादी वर्षा मिला रही है इन द्वारा. श्री बाबा ब्रह्म द्वारा हमको अपना बनाते हैं, शिक्षण देते हैं. మొట్టమొదట పిల్లలుగా అయ్యారు, మీకు జ్ఞాన తెలివి లభించింది. ఈ తండ్రి తాత ద్వారా వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ ద్వారా మీరు నా వారుగా అయ్యారు, నేను మీకు శిక్షణ ఇస్తున్నాను అని ఎవరు చెప్తున్నారు? శ్రీ బాబా. बाबा से मोहब्बत रखने से हमारे सब आशय पूरा होते हैं. బాబాతో ఎప్పుడైతే చాలా మోహం పెట్టుకుంటారో అప్పుడు మీ అన్ని ఆశలు పూర్తవుతాయి. మోహం ఉంచుకోండి, కానీ ఎవరితో ఉంచుకోవాలి? అవినాశైన సత్యమైన పరమాత్మతో మోహం పెట్టుకోండి, మీ అన్ని ఆశలు పూర్తవుతాయి. मोहब्बत बड़ी अच्छी चाहिए. हम तुम सब आत्माओं को आशिक बन बाबा के देना. మోహం ప్రేమను చాలా మంచిదే, కానీ ఆత్మలతో కాదు, ప్రియుడైన తండ్రితో ఉంచుకోండి అంటున్నారు. छोटे पन के बच्चे बाबा का आशिक बनते, बाबा के याद करेगा वर्षा मिलेगा. बच्चे बड़ा होता जाएगा समझ आता आएगा. చిన్నప్పుడు పిల్లల యొక్క ఆశలు పూర్తి చేస్తారు తండ్రి, కానీ ఇప్పుడు మీరు బాబా స్మృతి చేసి వారసత్వం లభిస్తుంది. బాబా స్మృతి యొక్క శక్తితోనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే తెలివి లభిస్తుంటుంది. అలాగే ఇక్కడ కూడా అంటున్నారు బాబా, तुम भी बेदगा बाबा के बच्चे आत्मा हो, बाबा से वर्षा ले रही हो, अपने का आत्मा समझो, परम पिता परमात्मा याद करना पड़े. అనంతమైన తండ్రికి పిల్లలు ఆత్మలుగా మీరు ఉన్నారు. బాబాతో ఏం కావాలి? ఏం కావాలంటున్నారు? బాబాతో వారసత్వాన్ని తీసుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మని అర్థం చేసుకోండి. ఏం చేసుకోవాలి? ఆత్మని అర్థం చేసుకోండి. పరమపిత పరమాత్మ యొక్క స్మృతి చేయండి. బాబాకి ఆశిక పనేంగో తుమ్హారి సబ్ ఆశంగా పూర హోతే హే. బాబాకి ఎప్పుడైతే ప్రియురాలుగా అయ్యారో అప్పుడు మీ ఆశలు పూర్తవుతాయి. ఆशिक माशिक को याद करते हैं, कोई दिल में आशा रखकर बच्चा बाबा पर आशिक बनते वर्षा के लिए. ప్రియుడి కోసం ప్రియురాళ్ళు స్మృతి చేస్తారు. తప్పనిసరిగా ఆశ ఏం చేస్తారు? బాబా పూర్తి చేస్తారు కదా. బాబాను ప్రాపర్టీ యాద్ రఖతా హై, హద్దికా బాత్ హై. బాబా మరి వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ఏ ఆత్మక ఆశిక బన్నా హై, పాలక మాషిక్ సభిక మాషిక్. ఇక్కడ ఆత్మలందరూ ప్రేరణలు అయ్యారు, పాలకైన ప్రేరకే. तुम जानते हो बाबा सम विश्व की भाषा लेते हैं, उनके कुछ आ जाते, पार्टीशन कोई बात नहीं है. మీకు తెలుసు, బాబాతోనే విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు మీరు ఈ సమయంలో. బాబా చెప్తున్నారు పార్టీషన్ అనే విషయం ఉండదు ఎక్కడ? సత్యయుగంలో అంత అనంతమైన రాజ్యాధికారులు. सत्य त्रेता कोई उपद्रव नहीं होते हैं, दुख का नाम नहीं रखता. दुखधाम इसलिए मनुष्य पुरुषार्थ करते हैं, हम రాజా రాణి హే. బాబా అంటున్నారు సత్య త్రేత యుగాల్లో ఎలాంటి ఉపద్రవాలు ఉండవు, అది ఉన్నతమైన రాజ్యం. దుఃఖం అనేది నామాత్రానికి కూడా ఉండదు.
ఇక్కడ దుఃఖధాము. కాబట్టి మనుషులందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. प्रेसिडेंट प्राइम मिनिस्टर बनते ही नंबर 1 दर्ज होना हर एक पुरुषार्थ के उनको पाने के लिए ఇక్కడ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అందరూ ఎవరి పొజిషన్ వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరి యొక్క పురుషార్థంతోనే ఉన్నత పదవి పొందగలరు అంటున్నారు బాబా. అందుకు ఉన్నత స్థితికి చేరుకోవటానికి మనం చేసే ప్రయత్నం అంతా. అందుకు ప్రయత్నం సాధారణంగా ఉండకూడదు. స్వర్గమే ऊंचद पाने के लिए मम्मा बाबा को फॉलो करना चाहिए. మరి స్వర్గంలో ఉన్నత పదవి ఉన్నత పొజిషన్ కావాలి అంటే మమ్మా బాబాను ఫాలో చేయండి చాలు. కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేయకపోతే ఫెయిల్ అవుతాం, అక్కడ కాపీ చేస్తే ఫెయిల్ అవుతారు లౌకిక చదువులో. అందుకు ఫాలో క్యూ హమ్ వారసు బనే, ఎందుకు మీరు వారసులు కాలేరు? భారత్ కి మదర్ ఫాదర్ కంట్రీ కహా చాతే హై, ఉनको कहते భారత మాత. तो जरूर पिता चाहिए ना. భారతదేశానికి తల్లి తండ్రి కంటే దేశం అంటారు. భారత మాత అన్నారు అంటే పిత కూడా తండ్రి కూడా ఉండాలి కదా. అందుకు పిత ఎవరు? परमात्मा. आजकल वंदे मातरम भारत माता कहते क्योंकि भारत अविनाशी खंड है, यहाँ परमपिता परमात्मा आते हैं. ఈ రోజుల్లో వందే మాత్రం భారత మాత అంటారు. ఎందుకంటారో కూడా తెలియదు. దేశాన్ని వందే తల్లి సమానం అంటున్నారు, కానీ ఈ భారతదేశం అవినాశి ఖండం. మరి పరంపిత పరమాత్మ ఈ ఖండంలోనే వచ్చారు కదా. భారత మహాన్ తీర్థ స్థానకే तो सारे भारत के वंदन करने चाहिए. బాబా చెప్తున్నారు భారతదేశం మహాన్ తీర్థస్థానము. అంత తీర్థస్థానంగా అవటానికి కారణం ఏంటో తెలుసు మనందరికీ. పరమాత్మ తండ్రి వచ్చిన స్థానం కాబట్టి మహాన్ తీర్థస్థానంగా అయింది. పూర్తిగా భారతదేశానికి అందరూ కూడా నమస్కారం చేస్తుంటారు. భారత భూమిలో అడిగిపెట్టిన విదేశీయులు అందరూ కూడా నమస్కారం పెడతారు భూమికి. అంటే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. కానీ భారతంలో ఉన్న వాళ్ళకి మాత్రం, భారతదేశంలో ఉన్న వాళ్ళకి విలువే తెలియదు. చూసారా? కానీ గుర్తుంచుకోవాలి. అని ఉంటారు భారతదేశంలో కుక్కే పుట్టిన మహా పుణ్యం అంటారు. కుక్కేంటి? మంచి ఉన్నతమైన మానవులుగా జన్మించున్నాం. మనంత అదృష్టం ఇంకెవరికి ఉండదు. అన్ని దేశాలు భారతదేశాన్ని చూసే నేర్చుకుంటున్నాయి కదా సాంప్రదాయాలన్నీ కూడా. కానీ భారతదేశం వాళ్ళు విదేశీ సాంప్రదాయాల్లో మునిగిపోయారు, చిక్కుకుపోయారు పూర్తిగా. అందుకే బాబా వచ్చారు. కానీ జ్ఞానం మనుషులు ఎవరికి లేదు. వందన జాతే పవిత్రతకి. అయితే నమస్కారం చేస్తారు ఎందుకు అంటే పవిత్రతకి. బాబాకైతే వందే మాత్రం శివశక్తి తుమ్ హో జిनको भारत के स्वर्ग बनाया है. బాబా చెప్తున్నారు వందే మాత్రం ఎవరికి? శివశక్తులైన నీకే. శివశక్తులు అంటే ఎవరు? ఎవరు శివశక్తులు? మాతలే. శివుడు స్థాపించే కార్యంలో సహయోగులుగా శక్తి రూపులుగా ఉన్న మాతలందరికీ వారు నమస్కారం చేస్తూ ఉన్నారు. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. హర్ ఏక్ అప్నే జన్మభూమి అచ్చా లగ్తే హై. ప్రతి ఒక్కరికి వారి జన్మభూమి చాలా మంచిగా అనిపిస్తుంది కదా అంటారు కదా. ఇది పుట్టినూరు, పుట్టినూరిని కన్న తల్లిని మర్చిపోకూడదు. అలాగే మరి భారత భూమి మీరు జన్మించినది సబ్సే ఊంచ భూమి భారత్కే. మనం జన్మించిన ఊరికే మనం అంతా ఇంపార్టెంట్ ఇస్తాం. మరి ఈ భూమికి కూడా చాలా ఇవ్వాలి. जहाँ बाबा आकर सबको पावन बनते हैं, पत्तों को पावन बनने वाला एक बाबा है. కాబట్టి ఇక్కడే బాబా వచ్చి పావనంగా తయారు చేస్తున్నారు అందరినీ. పత్రుల్ని పావనంగా తయారు చేసే తండ్రి ఒక్కరే, వారే శ్రీ బాబా. बाकी धर में आदि कुछ नहीं करते, सबके पावन बनने वाला एक बाबा जो यहाँ आते हैं. అయితే ఇక్కడ భూమి అది అని కాదు, పవిత్రంగా తయారు చేసేవారు తండ్రి ఒక్కరే, వారే ఇక్కడికి వచ్చి ఉన్నారు. భారత్కి మహిమ బహుత్ భారీ హై చెప్తున్నారు బాబా. ఈ భారతదేశానికి మహిమ చాలా ఉంది. అందుకే మహాన్ భారతం అంటారు ఒక్క మాటలో. అయితే ఈ భారతదేశానికి ఎంత మహిమాన్వితంగా అవడానికి ఎవరు ఆధారమయ్యారు? వారి కోసం ఎవరికి తెలియదు. అది పరమాత్మ రావటమే, పరమాత్మ పిల్లల ద్వారా తయారు చేస్తున్నారు కాబట్టి ఈ భారతం ఇంత ఉన్నతంగా
మహిమంతా వారిదే. అయితే గుర్తు పెట్టుకోవాలి, ఈ భారతదేశాన్ని ఇంత మహాన్ అంటున్నాము, ఈ భారతదేశాన్ని ఎవరు తయారు చేశారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ విషయం మనం అర్థం చేయిస్తూ ఉండాలి అవసరమైనప్పుడల్లా కూడా. భారత అవినాशी खंड है, यही कब विनाश नहीं होता। ईश्वर भारत है आकर शरीर में प्रवेश करते हैं, जिनके भगीरथ నందిగణ कहते हैं। బాబా చెప్తున్నారు అవినాశీ ఖండం ఇది ఎప్పుడు వినాశనం కాదు, ఎందుకంటే వారు అవినాశి కాబట్టి వారు ఇచ్చిన స్థానం కూడా అవినాశిగా తయారైపోయింది. ఈశ్వరుడు భారతదేశంలో వచ్చి వీరి సన్నిలో ప్రవేశించారు, అందుకే వీరికి భగీరథుడు నందిగణము. ఏం గణము? నందిగణం. అంటే అందుకే శివాలయంలో పెద్ద నందిని చూపిస్తూ ఉంటారు. నందిగణ నామ్ సున్నా ఉన్కోర్గా జనవర్ రఖా దియా. నందిగణం పేరు వినగానే వాళ్ళకి జంతువే గుర్తు వస్తుంది, ఎద్దును చూపిస్తారు కదా. కానీ బ్రహ్మ పురుషుడైన కారణం వల్ల అక్కడ నందిని చూపించారు. ఈ ఆధ్యాత్మిక రసం వాళ్ళకి తెలియదు. తుమ్ జాంతే హో కల్ప కల్ప బాబా బ్రహ్మ తన్మే ఆతే హే. బాబా చెప్తున్నారు మీకైతే తెలుసు. ఏం తెలుసు? కల్పకల్పం బాబా బ్రహ్మ తనువులో వచ్చి చదివిస్తున్నారు. వాస్తవమే జటా హే తుమ్ హో, రాజ ఋషి తుమ్ హో. ఋషి హమేషా పవిత్రత హై. వాస్తవంగా జటలు అంటే మీరే, మీరే రాజ ఋషులు కూడా అంటున్నారు బాబా. ఋషి అంటే అర్థం ఏంటి? ఋషి అంటే సదా పవిత్రంగా ఉండేవారు. ఆ అడవిలో ఉండే ఋషులు చూపించారు. కానీ ఇప్పుడు ఎంతమంది ఋషులుగా ఉన్నారు చూడండి. రాజయోగులు అందరూ ఋషులే, కానీ రాజ ఋషి హో గర్ బార్ భీ సంభల్నా హై, ధీరే ధీరే పవిత్రవంతే జాయిగా. మీరు రాజ ఋషులు భలే ఇంటిని సంభాళించుకుంటూ కూడా నెమ్మది నెమ్మదిగా మీరు పవిత్రంగా అవుతున్నారు. అందుకు మీలాంటి రాజ ఋషులు ఇంకెక్కడ ఉండరు కదా. वह फट से फनते उनके घर बार छोड़कर जाते, तुमको गृहस्थ వ్యవహార में रखते పవిత్ర బన్నా హై. కానీ అక్కడ ఇల్లు వదిలేస్తారు వాళ్ళు, కానీ మీరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా తయారవుతున్నారు. ఈ యుక్తిని బాబా నేర్పించారు. ఫరక్ హువానా, తేడా అయితే ఉంటుంది కదా. తుమ్ జాంతే హో हम इस पुरानी दुनिया में बैठे नई दुनिया का भरोसा ले रही है. మీకైతే తెలుసు అంటున్నారు బాబా. ఏంటి? ఈ పాత వారసత్వాన్ని తీసుకుంటున్నాము అది ఆ మనుషులకి తెలియదు. బాబా కిత్నా యాద కన్నా చాయి. అయితే చెప్తున్నారు మధ్యరాత్రి మన పిల్లలు మీ చదువు భవిష్యత్తు కోసం, అందుకే ఇంట్రెస్ట్ పోతూ ఉంటది. అవునా? అవినాశయత ఇప్పుడు కనపడదట, ఎప్పుడో వస్తుందట, అది తర్వాత. కానీ ప్రత్యక్ష ఫలం కూడా ఉంది కదా. దాంతో పోల్చుకుంటే రాత్రికి 10 తేడా ఉంటది. అది ఒకసారి అర్థం చేసుకుంటారు, ఒకసారి అర్థం చేసుకోలేకపోతుంటారు. అందుకే కనపడని దానిపై పెట్టుకుంటూ ఉంటారు. కానీ మీకు భవిష్యత్తు కొత్త ప్రపంచం కోసం మీరు పురుషార్థం చేస్తున్నారు. కానీ బాబాని ఎంత కావాలో అంత స్మృతి చెయ్యాలి కదా. ఈ చదువు అతి శక్తిశాలిది, అతి విలువైనది. అందుకే స్మృతి ద్వారానే శక్తి, అప్పుడే చదువు ధారణ కూడా. बहुत है जो एक दो का नाम रूप हम देखे, उनके శ్రీ బాబా కవి యాద్ నహీ పడేగా. చాలా మంది ఉన్నారు నామరూపాల్లో చిక్కుకుపోతూ ఉన్నారట, అసలు బాబాను స్మృతి చెయ్యరు. అంటే చూడండి, జిస్సే ప్యార్ కరేంగో యాద్ ఆతా రహేగా ఓ సేది చెడ్డన్నా సకే. కానీ ఎవరితో ప్రేమ ఉంటుందో వాళ్ళే కదా గుర్తొస్తారు ఎక్కడున్నా కానీ అంటున్నారు బాబా. మెట్లు ఎక్కలేనటువంటి వాళ్ళు నామ రూపకే ఏక భీమారిలా చాతే హే. బాబా వార్నింగ్ దేతే హే. బాబా చెప్తున్నారు నామరూపంలో చిక్కుకున్నాం అంటే పెద్ద కఠినమైన రోగం. అందుకు బాబా వార్నింగ్ ఇస్తున్నారు, చెప్పటం లేదు. మీ పిల్లలకి వార్నింగ్ ఇస్తారు కదా చెప్పిన మాట వినకపోతే. అలాగే బాబా వార్నింగ్ ఏంటి అంటే నామరూప్ సే ఫంస్కి అప్పుడు పద భ్రష్ట మీరు నామరూపంలో చిక్కుపోయారంటే మీ పొజిషన్, మీ పదవి మీరే పోగొట్టుకుంటారు. చూసుకోండి పిల్లలు అంటున్నారు. और उनका कल्याण भले चाहिए परंतु तुम्हारा कुछ भी कल्याण नहीं होगा.
ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు భలే, కానీ మీ ఉన్నతి మీరు చేసుకోలేండి, కళ్యాణం చేస్తే ఉపయోగం ఏంటి అంటున్నారు. మీ ఉన్నతి చేసుకోండి. అప్పుడు ఆ కళ్యాణకర్ పెట్టేహే, మీ కళ్యాణంలో కూర్చోండి. పండిత్ వయసానికి, అందుకని పండితుల్లా కాకండి. బహుతిహి నామరూపసే సమర్థిహి. కానీ చాలా మంది ఉన్నారు నామరూపంలో చిక్కుకొని అంటున్నారు బాబా. పెద్ద రోగం కనబడకుండా లోపల దొంచేస్తూ ఉంటది. అందుకని చాలా అటెన్షన్ పెట్టుకోవాల్సిందే. अब तुम बच्चे जान गई हो, आधा कल्प हमने दुख को सहन किया है, कम सहन किया है, अब भी और निकल खुशी का पर चढ़ता है. పిల్లలు మీకు తెలుసు, అర్ధకల్పం దుఃఖాలు సహించారు మీరు, చాలా వేడిలు సహించారు, కానీ ఇప్పుడు వాటిని తొలగించి ఖుషి అన్న పొర పెరుగుతూ ఉండాలి. కానీ ఊరికినే పెరగదా ఖుషి అనే పొర, లోపల అవి తొలగించబడుతూ ఉన్నప్పుడే ఈ జ్ఞాన బలం, యోగ బలం యొక్క ఖుషి లోపల పెరుగుతూ ఉంటుంది. తుమ్ గమ్ దేఖతే దేఖతే ఏకదమ్ తమోర్ బదన్ పడే హో, అభి తుమ్కో ఖుషి హోతే హే హమారే సుఖ దిన్ ఆయి హే. మీరు లోపల వేడి చూస్తూ చూస్తూ ఆ తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు చాలా ఖుషిగా ఉండండి. ఎందుకు అంటే సుఖం యొక్క రోజులకి వచ్చేస్తూ ఉన్నాయి, ఇంకా కొద్ది సమయంలో వచ్చేస్తూ ఉన్నాయి. నిరాశ ఉదాసీనతలోకి రాకుండా ఉండాలి. సుఖదాం జా రహీ హే, दुख का दिन पूरा हुई है, सुखधाम ऊंच पद पाने का पुरुषार्थ करना चाहिए. మీరు సుఖధామంలోకి కదా వెళ్తారు, కానీ దుఃఖం పూర్తవుతుంది ఇప్పుడు. కాబట్టి బాబా చెప్తారు, సుఖధామంలో ఉన్నత పదవి పొందడానికి మీరు పురుషార్థం చేయాలి. మరి ఇవన్నీ చెప్తూ కూడా ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఎలాంటి యాక్షన్ తో రియాక్షన్. మనం ఏ కర్మ చేస్తామో అదే మనకు తయారవుతుందనే విషయం తెలుసు. అందుకు మనం ఏం చేసిందో రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు కనపడినా కనపడపోయినా మన రికార్డ్ మనకు తెలుస్తుంది కదా. అందుకు బాబా పదే పదే చెప్తున్నారు, ఉన్నత పదవి పొందటానికి మీరు పురుషార్థం చేయండి. మనుషు పడితే హీ సుఖేలియే తుమ్ జాంతే హో బర్ష విశ్వకే మాలిక్ బనా రహీ. మనుషులు కూడా చదువుకుంటూ ఉంటారు సుఖం కోసమే కదా. మీకైతే తెలుసు భవిష్యత్తు మీరు విశ్వ రాజ్యాధికారులుగా అవుతున్నారు. पत्र भी लिखते हैं बाबा, हम आपस पूरा वर्ष लेकर रहेगा, సురంచి రాజధాని में ऊंच पद पाएगा. బాబాకి లెటర్స్ రాస్తూ ఉంటారట, బాబా మేము పూర్తి మీ నుండి వారసత్వం తీసుకుంటాం బాబా అనగా, సూరంశి రాజధానిలో ఉన్నత పదవి పొందుతాం బాబా, పొందమనే కదా బాబా చెప్తున్నారు. ఇంకా సంతోషం కొద్ది లెటర్ కూడా రాస్తారు. పురుషార్థకి సంపూర్ణ భావన రఖనే హే, అయితే బాబా చెప్తున్నారు, మీ పురుషార్థం అంటే మీ ప్రయత్నం కోసం పూర్తి భావన ఉంచండి. చేస్తాను పై పైన కాదు, పై పైన ఆలోచనతో పురుషార్థం నడవదు. యద్భావం తద్భవతి. ముందు మన భావన దృఢంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడు మనం చేసే పురుషార్థం కూడా పర్ఫెక్ట్ గా తయారవుతుంది. ఏదో చూడండి ఎన్ని రకాలు ఉంటారు, చేస్తున్నాం పై పైన చేసేస్తుంటారు, కానీ అది పూర్తయినప్పటిగా భావన మళ్ళీ ఉండదు. అందుకే బాబా చెప్తున్నారు, अब सत्य के तुम्हारे सुख का आमदन दिल जगा रही है, दीप बुझा जाते हैं, दुख की दुख जाता है, भगवान वाचा तुम्हारा सब दुख मिटा जाने वाला है. ఇప్పుడు సత్యయుగంలో మీ సుఖం యొక్క దీపం వెలుగుతుంది. దీపం ఆరిపోయింది కదా, దుఃఖంలోకి వెళ్ళి భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు, మీ అన్ని దుఃఖాన్ని ఇప్పుడు తొలగించేవారు వచ్చి ఉన్నారు. అందుకే వారికి ఏం చెప్తారు, దుఃఖహర్త సుఖహర్త అనేది మహిమ ఉంది. తుమ్హారా సుఖ్ కే దిన్ ఆ రహీ హై, పురుషార్థ కర్ బాబా సే పూరా వర్ష లేనా హై. ఇప్పుడు మీ సుఖం యొక్క రుజులు వచ్చేస్తున్నాయి కాబట్టి పురుషార్థం చేసి బాబాతో పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. చూడండి, లౌకికంలో ఏదైనా పూర్తిగా కావాలనుకుంటారు, కానీ ఏదో కొంచెం కొంచెం పై పైన చాలా అనుకుంటారా? మరి అక్కడే మనం వదలం కదా, ఇక్కడ ఎందుకు వదలాలి? 21 జన్మలకు సరిపడగా వచ్చేటప్పుడు అదే పట్టుదల ఇక్కడ కూడా పెట్టుకోవాలి. అయితే బాబా చెప్తున్నారు, జితనా అవలేక ఇస్మే సమझेगा కల్ప కల్పకే వర్ష పానికి అధికార బంతే హే. మీరు ఎంత కావాలి అంటే ఇప్పుడే అర్థం చేసుకోండి, కల్ప కల్ప వారసత్వం పొందే అధికారులుగా అవ్వండి. हर एक समझाते जाएगा किसका ये रास्ता बताते हैं,
बाबा कहते पुण्यात्मा नंबर 1 सूर्यवंशी बनना है, ఆందోं की లాఠీ बनना है. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు ప్రతి మార్గాన్ని కూడా తెలియచేయండి అందరికీ కూడా. బాబా చెప్తున్నారు పుణ్యాత్మగా అవటము అంటే నెంబర్ 1 సూర్యవంశిగా తయారు కావటం. మరి అందులకు ఉతకరగా అవ్వండి అంటున్నారు. ప్రశ్న वाले आदि बोर्ड पर जहां तहां लगना चाहिए. एक बाबा का सिद्ध करना है. ప్రశ్నలు కూడా తయారు చేసి బోర్డుపై ఉంచండి. ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేయాలి. వహి సబ్కా బాప్ హే. వీరే అందరికీ తండ్రి. నీ బాబా రకరకాలుగా ఎవరికైనా చెప్పడం కోసం చెప్తూ ఉంటారు. బాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచితే హే, బ్రాహ్మణం సే తుమ్ దేవత బనేంగో, శూద్ర తభి బ్రాహ్మణ హే. బాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచించారు, బ్రాహ్మణు నుండి మీరు దేవతలుగా అవుతారు. శూద్రులుగాక శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణ ఫిర్ దేవత చర్తీ కళ తుమ్ బ్రాహ్మణంకి హే. బ్రాహ్మణుని పిలక రూపంలో చూపిస్తారు ఉన్నత స్థితిలో, మరి దేవతగా అవుతున్నారు. ఎగిరే కళలోకి వెళ్ళడమే ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క పని. అంటే రోజు రోజుకి అభివృద్ధి. ఎగరడం అంటే పరంధామనికి ఎగిరిపోయాను, వతరణకి ఎగిరిపోయాను, ఇది కాదు ఎగరడం. ఆ ఎగరడం వేరు. కానీ అసలైన ఎగిరే కళ అంటే మనలో రోజు రోజుకి గుణాలు శక్తుల యొక్క అభివృద్ధి కనిపించటం. తుమ్ బ్రాహ్మణ బ్రాహ్మణింకో భారతకో స్వర్గ బంతే. మీరు బ్రాహ్మణులందరూ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. పావు అవచితి బిజ్లీ కా కోల్నే సే దూరం కా సంగం హో జాతా హై. కితర అచ్చరి సంజాతే హై. పాదాలు పిల్లక అంటే పిల్లి మొగ్గలాట చూపిస్తారు. కాళ్ళు పైకి తల కిందకి. ఆ విధంగా ఇప్పుడు తల క్రిందలుగా ఉన్న దాన్ని కూడా బాబా అర్థం చేయించారు. ఎంత మంచిగా వినాశువాతో సందేగా हमारी राजधानी स्थापन हुई है, फिर तुम सब शरीर का छोड़ो अमल लोक में आएगा, यही मृत्यु लोक है. వీళ్ళు అర్థం చేసుకున్నారు కదా, రాజధాని యొక్క స్థాపన అవుతుంది. ఇప్పుడు రాజధాని యొక్క స్థాపనలో ఎవరెవరు ఎంతెంత అర్పించి ఉపయోగిస్తారో అంతే భవిష్యత్తు వరకు తయారైపోతుంది. మీరు ఈ శరీరం వదిలి అమల్ లోకానికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏ లోకం అమరలోకమా మృత్యులోకం. బాబా జబ్ సే मोहब्बत हुई है, इसका मतलब नहीं पुरानी मोहब्बत वाले उस पद पाएगा, नहीं मोहब्बत वाले कम पद पाएगा. బాబా ఇప్పుడు మోహ ప్రపంచంలో ఉన్నారు. కానీ ఈ మోహం అంటే ఈ పాత వాటన్నిటిలో మోహంతో ఉన్నవారు ఉన్నత పదవి పొందలేరు అంటున్నారు బాబా. కాబట్టి క్రొత్త మోహం అంటే ఒక్క బాబాతో మోహం పెట్టుకోండి, అప్పుడు ఉన్నత పదవి పొందుతారు. సరమదర్ పురుషార్థ పరకే. ఆధారం అంతా మీ పురుషార్థం పైనే ఆధారపడి ఉంది. देखा जाता है बहुत पुराने से नैतिक जाते हैं, क्योंकि देखेंगे बाकी समय बिल्कुल थोड़ा है, मेहनत करने लग पड़ते हैं. చూడండి, చాలా పాత వాళ్ళకన్నా కొత్త వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారట అంటున్నారు బాబా. కొద్ది సమయం ఉంది, శ్రమ పడాలి కదా. ఏది పాత వాళ్ళు కాకముందు కొత్త వాళ్ళు ఉన్నప్పుడు మీరు కూడా అలాగే బాగా ఉండేవారు, అవునా? అందుకే బాబా బాల్య పిల్లలు గుర్తు తెచ్చుకోండి అంటారు. కానీ అలా పాత అవుతున్న కొద్ది గరుకు పెరిగిపోతుంది. తమో కాదులండి, రజో వచ్చేస్తూ ఉంటుంది. కానీ సత్వ ప్రధానంగా కావాలి, అందుకే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. పాయింట్స్ भी సహజం మిల్తే జాతే హే. పాయింట్స్ అయితే చాలా సహజంగా లభిస్తున్నాయి బాబాతో. బాబా కా పరిచయతో సమझा గీతా భగవాన్ కా ఉన్కే శివ శ్రీకృష్ణ హేనా ఓ రచయిత ఓ రచన. మీరు ఎవరికైనా బాబా పరిచయం ఇవ్వండి. గీతా భగవంతుడు ఎవరు, రచయిత అయిన తండ్రియా, రచన అయిన శ్రీకృష్ణుడా అని అర్థం చేయించండి. జరూర్ రచయిత కో భగవాన్ కా హీ గుణ तुम सिद्ध कर बजेगा, यज्ञ जपा तपा शास्त्रादि पढ़ते नीचे उतराती आई है. చెప్పండి, తప్పనిసరిగా రచయిత భగవంతుడే. యజ్ఞ యాగ తపాలన్నీ చేసి కిందకు వచ్చేసారు. ఇప్పుడు భగవాన్ వాచా కాకర్ సమझाएगा, इसके గుస్సా నహీ లగేగా. ఇక్కడ భగవాన్ వాచన అర్థం చేసుకోండి, కానీ ఇందులో క్రోధం చూపించే అవసరం లేదు అంటున్నారు బాబా. आधा कल को भक्ति चल रही, भक्ति कर रहा तो उतराती कला चढ़ते कला सबके सदते
మే ఆనా హై వయా గీత హై. భక్తి అంతా రాత్రి సమయం అంతా కిందకి దిగులు ఇప్పుడైతే ఎగిరే కళలో ఉన్నారు. ఏ సంజానం చేసుకోవాలి. బిల్కుల్ సింపుల్ రీతి పూర్తి సహజంగా నేను అర్థం చేస్తున్నానంటే మీకు చాలా ఖుషి ఉండాలి కదా, అవునా? పామర్లు కూడా అర్థమయ్యేటట్లుగా అర్థం చేసిన అర్జున అని చెప్పారు. అంటే అది మన సంగతే. ఏ శ్లోక ఏది సంస్కృతం అది ఏమీ కాకుండా ఇంత సహజంగా నేను అర్థం చేస్తున్నాను. పిల్లలు చాలా ఖుషి ఉండాలి. బాబా కాయి సబ్నాతి హే, అభి ఆత్మకు పంకు మిలే హే. బాబా మాకు ఈ విధంగా తయారు చేస్తున్నారు, మాకు రెక్కలు లభించాయి. ఆత్మ జో భారీగా అల్కా పంచాతే, ఆత్మ చాలా బరువు ఉండేది కదా, కానీ ఇప్పుడు ఎంత తేలికైపోయింది. అతి సూక్ష్మమైన తేలికైన ఆత్మ బరువుగా ఉండేది, ఇప్పుడు బాబా తేలిక చేశారు. బరువు ఏది? దేహమాన్, శరీర అభిమానమే బరువైంది అంటున్నారు. ఆ అభిమానాన్ని బాబా హల్కా హో జాయేగా, తేలిక చేస్తారు. బాబాకి యాద్ సే తుమ్ కిतना भी पैदल करते जाएगा थकवट नहीं होगी. బాబా స్మృతితో మీరు ఎంత దూరమైనా నడిచేయచ్చు, మీకు శ్రమ లేదు, అలసిపోరు అంటున్నారు ఒకప్పుడు. కానీ ఇప్పుడైతే అది చేస్తున్నారా? కానీ వాకింగ్ చేస్తున్నారండి ఆరోగ్యం కోసం కొన్ని కిలోమీటర్లు. यही युक्ति को बतलाते हैं, शरीर का बांधछोड़ जाने से अब विचलन उठते रहेगा. బాబా ఎన్ని యుక్తులు నేర్పిస్తున్నారు శరీర అభిమానాన్ని వదిలించడానికి. కాబట్టి అభిమానం వదిలితేనే మీరు ఎగరగలుగుతారు, అభిమానం వదలకపోతే ఎగరలేరు, అంటే అభివృద్ధి కాలేరు అంటున్నారు బాబా. అచ్చా మీటే మీటే से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा के याद मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుంటారు బాబా? ధారణ పాయింట్ ఈరోజు మురళీలో బాబా ఎక్కువ ఏ పాయింట్ కోసం చెప్పారు? ఏ పాయింట్ కోసం రిపీట్ చేశారు ఎక్కువ? దేహాభిమానం. దేహాభిమానవశ్ కభీ రూటానా నహీ హై. ఫస్ట్ పాయింట్ లో చెప్తున్నారు బాబా, శరీర అభిమానం కోసమే ఎప్పుడు అలగకండి. అలగడం కొంచెం మందికి బాగా ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. అలుగుతున్నారంటే దేహాభిమానం అంటున్నారు బాబా. ఒకవేళ తెలిసి తెలియక ఇంకా అలవాటు ఉందంటే దాన్ని వదిలేయాలి. సాకార ద్వారా బాబాకి मतलेनी है, एक परमात्मा माशिक का सत्य आशिक बनना है. సాకారం ద్వారానే బాబా యొక్క మతం తీసుకోండి అంటే శ్రీ బాబా బ్రహ్మ ద్వారా వచ్చి ఇచ్చిన సలహా ఇది. అందుకు డైరెక్ట్ శ్రీ బాబా అనేది మాత్రం రాకూడదు. ఒకే పరమాత్మ సత్యమైన ప్రియుడు, సత్యమైన ప్రియుడికి ప్రియురాలుగా అవ్వండి. అవునా? సతీదేవిగా అయిపోండి, సత్యమైన పార్వతిగా అయిపోండి. ఆ భక్తులు ఎన్ని ఉన్నాయి కదా ఈ పేరు కోసం. సెకండ్ పాయింట్, గర్భార్ సంభాళితే రాజ ఋషి బనక రహనా హై. ఇంటిని సంభాళించుకుంటూ రాజ ఋషిగా అవ్వండి. అక్కడ ఆ ఋషులకు కూడా గృహస్థ చూపించారు కదా, గృహస్థాశ్రమంలో ఉంటూ వాళ్ళు కూడా పవిత్రంగా ఉండేవారు. వాళ్ళకి ఒకళ్ళిద్దరు పిల్ల పాప ఉండేవారు. అలాంటి రాజఋషులు ఇప్పుడు. కాబట్టి ఇంటిని సంభాళించుకుంటూ రాజఋషిగా అయి ఉండండి. సుఖధామ్ జానిక పూర ముద్ర పురుషార్థమే సంపూర్ణ భావన రఖనే. సుఖధాములకు వెళ్ళడం కోసం పూర్తిగా ఉన్న పురుషార్థం చేసి పురుషార్థం కోసం సంపూర్ణ భావన ఉంచండి. సంపూర్ణ భావన అంటే భావనలో ఏమీ తక్కువ రాకూడదు. అప్పుడు మనం చేసేది కూడా పర్ఫెక్ట్ గా అవుతుంది. ఏదో కొంచెం కొంచెం తెలుసుకొని కొంచెం అర్థం చేసుకొని చేసేస్తే భావన అంతా ఉండదు. అందుకు భావన పూర్తిగా పెట్టమంటున్నారు బాబా ఈరోజు. వరదాన్ మాయాకి बड़ी बात का भी छोटे बनकर पार करने वाले निश्चय बुद्धि विषय भव. మాయ యొక్క పెద్ద విషయాన్ని కూడా
చిన్నగా తయారు చేసుకొని దాటుకునే వారే నిశ్చయ బుద్ధి విజయంతులుగా అవుతారు. అది పెద్ద రూపంలోనే వస్తుంది, కానీ ఏమంటారు బాబు, అది కాగిత పూలి అంటారు. కానీ ఆ పెద్ద విషయాన్ని కూడా చిన్నదిగా తయారు చేసుకుని అప్పుడే దాటేస్తారు, వాళ్ళే నిశ్చయ బుద్ధి విజయంతులుగా అవుతారు. कोई भी बड़ी बात को छोटा बनना, छोटे बात का बड़ा बनना अपने हाथ में है. ఏదైనా పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయటము, చిన్నదాన్ని పెద్దదిగా చేయటము నీ చేతుల్లోనే ఉంది అంటున్నారు. వాస్తవము, అనుభవమే కదా. किसी किसका स्वभाव था छोटी बात का बड़ी बनना, कोई बात का छोटा बनना देते. కొంతమంది యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తారు, పెద్ద దాన్ని చిన్నదిగా చేసేస్తారు వాళ్ళ స్వభావాన్ని బట్టి అంటున్నారు బాబా. तो माया की कितना बड़ी बात सामने आ जाए, लेकिन आप उसके बड़े बन जाओ और छोटे से हो जाएगा. అయితే బాబా చెప్తున్నారు, మాయ ఎంత పెద్ద విషయాన్ని మీ ఎదురుగా తీసుకొని వచ్చినా కానీ ఏం కావాలి, మీరు దాన్ని దాన్ని చిన్నగా చేసేయండి. అప్పుడు చిన్నగా అయిపోతే అది వెళ్ళిపోతుంది, పెద్దదిగా అయితే మనం భయపిస్తుంది, పరిగెత్తిస్తుంది. భయపించడం ఒకటే కాదు, स्वस्थिति में रहने से बड़ी परिस्थिति छोटी लगेगा और उसी पर विजय पाना सहज हो जाएगा. స్వస్థితిలో ఎప్పుడైతే ఉంటారో, స్వస్థితి స్వశక్తి అంటే స్వయం శక్తి ఉందక ఎప్పుడైతే ఉంటారో పెద్ద పరిస్థితి కూడా చిన్నదిగా అయిపోతుంది, అప్పుడు దానిపై విజయాన్ని పొందుతారు సహజంగా. స్వస్థితిలో ఎప్పుడైతే ఉంటారో పెద్ద పరిస్థితి కూడా చిన్నదిగా అవుతుంది, అప్పుడు విజయం పొందుతారు సహజంగా దానిపై. समय पर याद आए मैं कल्प कल्प की विजय हूँ, इसे निश्चय से विजय बन जाएगा. समय అనుసారంగా స్మృతి రావాలి, అంటే జ్ఞాపకం రావాలి. ఏంటి, నేను కల్పకల్పం విజయ ఆత్మను, నేను కల్పకల్పం విజయ ఆత్మను అనే నిశ్చయముతో విజయులుగా అవుతారు. అన్నిటికన్నా పెద్ద పురుషార్థం ఏంటి అంటే సమయానికి ఏది అవసరమో అది గుర్తు రావాలి. అదే సమయపూర్తి అంటారు బాబా. అది ఎప్పుడు గుర్తొస్తుంది, ఎవరికి గుర్తొస్తుంది? టెన్షన్ కాదు, అటెన్షన్. ఎవరి బుద్ధి చురుగ్గా ఉంటుందో, ఎవరి బుద్ధి బాబా ఇచ్చిన సలహాతో అటెన్షన్ లో ఉంటుందో వాళ్ళకి సమయపూర్తి అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. స్లోగన్, वरदाता को अपना सत्य साथी बन लो तो वरदान से झोली भर जाएंगे. వరదాతను మీ సత్యమైన తోడుగా తయారు చేసుకోండి, ఇప్పుడు వరదానాలతో మీ జోలు నింపేస్తారు. భక్తిలో చాలా తపస్సు చేస్తే అక్కడ ప్రత్యక్షమై ఏదో ఒక వరదానం ఇచ్చేవారు, కానీ వాళ్ళందరికన్నా మనం ఎక్కువ భక్తి చేశాం, అందుకే భగవంతుడు లభించేసి రోజు వరదానాలు ఇచ్చేస్తున్నారు. ఇస్తున్నారా లేదా అని ఇవ్వడం ఏంటి, ఇవ్వటమే. కానీ నేను మాస్టర్ వరదాని స్వరూపంలోకి కావాలి, ఇది కూడా అటెన్షన్ పెట్టుకోవాల్సిందే. వరదాతను మీరు సత్యమైన తోడుగా చేసుకుంటే మీ వరదానాలతో జోల నింపిస్తారు. ఈ రోజంతటి ఒక్క వరదానం గుర్తుంచుకున్న మహాభాగ్యమే. అవునా? గుర్తుంటుందా? మరి చూసుకోండి ఏమేమి గుర్తుంచుకుంటున్నారు. ఎందుకంటే అందరికీ మర్చిపోయి మహామంత్రధారులు అయిపోయారు ఇప్పుడు, కానీ ఇది మాత్రం మర్చిపోకూడదు. ఈరోజు బాబా హెడ్డింగ్ నుండి బాబా వచ్చారు ఎందుకు అంటే మీకు జ్ఞాన యోగాలతో సత్యమైన అలంకరణ చేయడం కోసం. సత్యమైన అలంకరణ చేయటానికి. కానీ ఈ అలంకరణ పాడు చేసేది దేహాభిమానం. కాబట్టి శరీరంతో ఉన్న మమత తొలగించండి, అప్పుడు వారు చేసిన అలంకరణ పాడవకుండా ఉంటుంది. జ్ఞాన మార్గంలో ఉన్నతమైన మెట్లు ఎవరు ఎక్కుతారు? ఎవరు ఎక్కుతారు అంటే ఎవరైతే శరీరదారులపై మమత ఉండదు, ఒక్క బాబాని సత్యమైన ప్రీతి ఉంచుతారు,
ఎవరి యొక్క నామరూపాలు చిక్కుకుంటూ ఉంటారు వారే జ్ఞాన మార్గంలో ఉన్నత మెట్లు ఎక్కినట్టు. ఇంకా అలా ఎక్కిన వాళ్ళు ఎక్కువ ఉండాలి, మళ్ళీ కిందకి రాకూడదు. పాపం చాలా మంది ఎక్కేస్తుంటారు చాలా స్పీడ్గా, మళ్ళీ ఒకటి ఒకటి దిగిపోతుంటారు. అదే సాధారణం అయిపోతుంది. అదే ఒక్క తండ్రితో హృదయపూర్వకమైన మోహం ఉంచిన పిల్లలకు అన్ని ఆశలు పూర్తవుతాయి. ఒక్కరితో మోహం. నామరూపాల చిక్కునే రోగం చాలా కఠినమైంది అంటున్నారు బాబా. చాలా అతి కఠినమైంది. కాబట్టి బాబ్దాదా వార్నింగ్ ఇస్తున్నారు. ఏమని? పిల్లలు మీరు ఒకరికొకరు ఇప్పుడు నామరూపాల్లో చిక్కుకొని పదవి భ్రష్టులు అయిపోకండి. అయితే చిక్కుకోవడం అనేది వచ్చిందంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, చిక్కుకునే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? మాతలకు బాగా తెలుస్తుంది. అలాగని పాండవులకు ఉండదని కాదు, వారికే ఉంటుంది. వాళ్ళది బయటికి కనపడదు, వీళ్ళది బయటికి కనపడుతుంది. చిక్కుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు, వాళ్ళ కోసమే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అవునా? కానీ మళ్ళీ ఏమంటాం, బాబా మీ తప్ప ఎవరు లేరు బాబా, సర్వము మీరే. బాబా సర్వం మీరే. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఉన్నది ఒకటే సత్యమైన మనసు, సత్యమైన హృదయం, సత్యమైన బుద్ధి. కాబట్టి ఇది మనం గమనించుకోవాలన్నమాట. ఇది కనబడకుండా చిక్కుకొని చేసేస్తుంది. ఈరోజు పాట హమ్కే పాకే తుమ్హో పాకే హమ్మే పాన, మిమ్మల్ని పొంది సర్వస్వాన్ని పొందేశాను అని పాట పాడుకున్నప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఏమేమి పొందించాక ఈ పాట వస్తుంది, ఏమేమి పొందాను అని ఒక్కసారి ఆ లిస్ట్ అంతా అనుభూతి చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకేం చెప్తున్నారు బాబా ఈరోజు? సత్యమైన వరదాతలు మీ తోడుగా ఉంచుకుంటే చాలు, మీ జోలి నింపేస్తూ ఉంటారు వరదానాలతో. ఇంకేమన్నారు బాబా? అలంకరిస్తున్నారు. ఇంకా ఈరోజు బాబు ఏం టైటిల్ ఇచ్చారు ఈరోజు ఏంటి? రాజా ఋషి. మీరు ఇల్లు సంభాళించుకుంటూ రాజ ఋషులుగా ఉన్నారు అంటున్నారు. ఎంత మంచి టైటిల్ చూడండి. ఇంకా ఈరోజు దేనికి మహిమ చేశారు బాబా? భారత భూమి శ్రేష్టాతి శ్రేష్టమైన స్థానం, అవినాశి ఖండం. అలాగే మాతలకు కూడా మహిమ చేశారు. వందే మాత్రం అంటే శివశక్తులైన మీకోసమే అంటున్నారు బాబా. చాలా నష ఉంచుకోవాలి, బాబా చెప్పిన ప్రకారంగా చేయడం కూడా చేయాలి. ఎక్కడ తిరగలేకపోయినా మంచి భావన, దృఢమైన భావన, సత్యమైన భావన పెట్టుకుంటే మీ వైబ్రేషన్స్ ద్వారా ఎవరికి ఏది కావాలో అందించగలుగుతారు. అంతటి మనస భావన ఉంచుకుంటే, ముందు సత్యమైన వారితో పెట్టుకుంటే అప్పుడు మిగతావన్నీ పూర్తవుతాయి.
का यही है तीर्थ महान, विश्व का यही है तीर्थ महान, शिव पिता का जन्म स्थान, भारत देश की महिमा महान, इसमें आते शिव भगवान। सतयुग में सोने की चिड़िया यही भारत कहलाता था, यही भारत कहलाता था। लक्ष्मी नारायण के राज्य में दूध की नदियाँ बहाता था, दूध की नदियाँ बहाता था। भारत माँ की थी ऊंची शान, इसमें आते शिव भगवान। भारत देश की महिमा महान, इसमें आते शिव भगवान। सुख शांति पवित्रता का अखुट यहाँ खजाना था, अखुट यहाँ खजाना था। हीरे जवाहरों के महलों माला यही स्वर्ग सुहाना था, यही स्वर्ग सुहाना था। प्रेम की मुरली की बजती थी तान, इसमें आते शिव भगवान। भारत देश की महिमा महान, इसमें आते शिव भगवान। धर्म भाषा गोरे काले की थी न यहाँ पे कोई लड़ाई, थी न यहाँ पर कोई लड़ाई। मानव तो क्या जानवर भी यहाँ रहते हो के भाई, रहते थे हो के भाई भाई। हर चेहरे पे थी मधुर मुस्कान, इसमें आते शिव भगवान। भारत देश की महिमा महान, इसमें आते शिव भगवान। विश्व का यही है तीर्थ महान, विश्व का यही है तीर्थ महान, शिव पिता का जन्म स्थान, भारत देश की महिमा महान, इसमें आते शिव भगवान, इसमें आते भगवान।